హలో అండి, నమస్తే. నేను మీ మంజుల. వెల్కమ్ బ్యాక్ టు నారీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో టంకా తురాని అనేటటువంటి ఒక అద్భుతమైన డ్రింక్ను మీకు చూపించబోతున్నాను. ఇది చేయటము చాలా సులువు, అలాగే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీ తయారైపోతుంది. దీన్ని ఒరిస్సాలోని పూరి జగన్నాథ టెంపుల్లో మహాప్రసాదంగా ఇస్తూ ఉంటారు. అలాగే ఈ డ్రింక్ తాగటం వల్ల వేసవిలో వేడి పెరిగిపోయినటువంటి శరీరాన్ని బాగా చలవ చేసేట్లు చేస్తుంది. అలాగే ఈ డ్రింకు సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇది తయారు చేయటం కోసం అని చెప్పి ఒకరోజు ముందు మిగిలిపోయినటువంటి బాయిల్డ్ రైస్ తీసుకొని కుండలో వేసేసి 1 కప్పు రైస్కి 4 కప్పుల నీళ్లు పోసేసుకునేసి 24 గంటల పాటు దీన్ని ఫర్మెంట్ చేయాలన్నమాట. 24 గంటల తర్వాత చూడండి, ఈ విధమైనటువంటి బబుల్స్ అంతా కూడా ఏర్పడుతుంది. అంటే ఇందులో గుడ్ బ్యాక్టీరియా వచ్చేసి ఫర్మెంట్ అవుతుందన్నమాట. తర్వాత మనము మ్యాంగో జింజర్ అంటారు, ఇది మామిడి అల్లం అని కూడా అంటారు. ఇది కట్ చేసినప్పుడు మనకు మామిడికాయ వాసన వస్తుంది. దీని మీద ఉన్నటువంటి పొట్టంతా కూడా ఈ విధంగా స్క్రేప్ చేసేసుకునేసి సన్న ముక్కలు చేసుకునేసి రోట్లో వేసుకొని, అలాగే పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేసుకునేసి ఫ్రెష్ కరివేపాకు ఉంది కదా, అది కూడా ఈ విధంగా తుంచి వేసేసుకునేసి దీన్ని కచ్చా పచ్చాగా ఈ విధంగా దంచుకోవాలి. మిక్సీ జార్లో వేయొద్దండి. ఈ విధంగా దంచటం వల్ల అందులో ఉన్నటువంటి ఫ్లేవర్స్ అంతా కూడా బాగా ఎన్హాన్స్ అవుతుంది. అలాగే మనము 24 గంటల పాటు ఈ అన్నాన్ని ఫర్మెంట్ చేసుకున్నాం కదా, దీన్ని ఏం చేద్దామంటే చేతితో బాగా పిసకాలి. ఈ పిసకటం వల్ల అన్నంలో ఉన్నటువంటి సారం అంతా కూడా ఈ నీళ్ళల్లోకి దిగిపోతుందన్నమాట. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ విధంగా ఫిల్టర్ పెట్టేసుకునేసి మనము ఈ పిసికినటువంటి అన్నాన్ని ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇందులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా కిందకి దింపేసుకున్న తర్వాత ఈ అన్నాన్ని పడేయద్దండి, దీన్ని కర్డ్ రైస్ చేసుకోవటానికి యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఈ వాటర్ అంతా కూడా ఒక కుండలో వేసేసుకునేసి కొద్దిగా పుల్లగా ఉన్నటువంటి కర్డ్ పెరుగు ఇందులో వేసేసుకొని ఆల్రెడీ దంచి పెట్టుకున్నటువంటి మసాలా ఉంది కదా, అది పచ్చిమిర్చి, ఫ్రెష్ కరివేపాకు, అలాగే కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర వేయించి పెట్టుకున్నటువంటి పొడి, అలాగే నిమ్మకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకునేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపినప్పుడు పెరుగు అనేది నీళ్ళల్లో సరిగా కలవదు. అందుకోసమని చెప్పి మనము మజ్జిగ చిలుకుతాం కదా, ఆ మజ్జిగ చిలికే కవ్వాన్ని తీసుకునేసి ఈ విధంగా మనం చిలికేసామంటే ఈ మసాలా, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసినటువంటి ఈ ఫ్లేవర్స్ ఉన్నాయి కదా, ఇదంతా కూడా మజ్జిగకు బాగా పట్టి ఎంత మంచి టేస్టీగా వస్తుంది అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే 1 గ్లాసు మీరు మార్నింగ్ తాగారంటే ఈవినింగ్ వరకు మనకు బాడీలో రిఫ్రెషింగ్గా ఉంటుంది. అలాగే ఆకలి కూడా మనకు తొందరగా అనేది వేయదు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అలాగే మీ ఫ్రెండ్స్కు కూడా దీన్ని షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారీస్ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.